Good morning from Norway. Welcome back to our channel Restless Desi Travelers and day 5 of our Norway trip. ప్రస్తుతం మనం సోంగ్దాల్లో ఉన్నాం. చూడండి ఇక్కడ నుంచి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. నైట్ స్టే చేసిన ఎయిర్బిఎన్బి ఇదే. మనం ఇక్కడే స్టే చేసాం నైట్. సో ఇవాళ మనం ఆస్లోకి వెళ్ళబోతున్నాం. ఎందుకంటే ఆస్లో దగ్గరలో వెళ్ళబోతున్నాం. రేపు ఆస్లో నుండి ట్రామ్సో ఫ్లైట్ ఉంది. సో ఈ రూట్లో ఇది ఒక 270 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంది. ఈ రూట్లో కనిపించే బ్యూటిఫుల్ సీనరీస్ అన్నీ మీకు ఈ వీడియోలో క్యాప్చర్ చేసి చూపిస్తాం. చూద్దాం మనకి ఇంకా ఆస్లో దగ్గరలో ఏమేమి కనబడబోతుందో, ఇంకెంత బ్యూటిఫుల్ వ్యూస్ని క్యాప్చర్ చేయగలమో మీకు ఈ వీడియోలో చూపిస్తాం. స్టే ట్యూన్. నార్వేలో ఈ ఫెర్రీస్ అనేవి చాలా కామన్. ఒక్క ఫియోర్డ్ వైపు నుండి ఇంకో వైపు వెళ్ళడానికి ఇలా ఫెర్రీస్లో కార్లు ఎక్కించుకుని ఈజీగా అవతల వైపు వెళ్ళొచ్చు. కొన్ని చోట్ల వీళ్ళు బ్రిడ్జిలు కట్టలేనప్పుడు ఇలా ఫెర్రీస్ యూజ్ చేస్తుంటారు. సో మనం ప్రస్తుతం ఆస్లో సైడ్ వెళ్ళడం కోసం సోంగ్దాల్ వైపు నుండి ఇలా ఫెర్రీలో వెళ్తున్నాం. దీనికి మనం సెపరేట్గా టికెట్ ఏమి తీసుకోక్కర్లేదు. దిగి ఎవ్రీథింగ్ కెమెరా ఉంది కదా, కెమెరా నెంబర్ నోట్ చేసుకుని చెప్పాను కదా డిపాజిట్ చేసామని కార్ రెంటల్ తీసుకున్నప్పుడు దాంట్లో సెటిల్ అవుతుంది లాస్ట్లో ఫైనల్లో. సో టోల్స్ కానీ ఈ ఫెర్రీస్ కానీ ఎవ్రీథింగ్ మోస్ట్లీ 99% అన్నీ ఆ కెమెరా ద్వారానే రికార్డ్ అయిపోతాయి. ఆన్లైన్లో ఆటోమేటిక్గా కట్ అయిపోతాయి తర్వాత. మనం సోంగ్దాల్ నుండి ఓస్లోకి వెళ్ళే దారిలో కౌపంగర్ అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ దగ్గర ఆగాం. మీరు ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో నేచర్ చూడాలంటే సిటీస్లో కాదు, ఇలాంటి విలేజెస్ చూడాలి. ఎందుకంటే సిటీలో ఏముంటుంది, కమర్షియల్ థింగ్స్ తప్ప ఏమి ఉండదు. కానీ ఇదే విలేజెస్లో అయితే చూడండి ఎంత నేచర్ ఎంత బాగుందో. అదే ఈ అడ్వాంటేజ్ ఈ స్కాండినేవియన్ కంట్రీస్లో. ఇక్కడ ఉంది చూసారా, ఈ పైకి ఎక్కి దూకొచ్చు. దీని హైట్ వచ్చి 6 మీటర్స్ ఉంది. యూజువల్గా సమ్మర్లో ఇది ఎక్కి దూకుతారు కిందకి. మనం దూకం, ఎందుకంటే మనకి స్విమ్మింగ్ రాదు కాబట్టి. పైకి ఎక్కడైతే ఎక్కుతాను. చూడండి అసలు ఎంత బాగుందో ఈ విలేజ్లో వ్యూ. ఈ 2 మౌంటైన్స్ మధ్యలో ఆ మౌంటైన్, దాని మీద స్నో, ఫ్యూర్డ్స్ అంటారు దీన్ని. ఇదే కోపంగర్ విలేజ్లో స్టేవ్ చర్చ్ కూడా ఉంది, దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. యూజువల్గా ఈ నార్వేలో ఈ స్టేవ్ చర్చెస్ అనేవి చాలా ఫేమస్. లాస్ట్ వీడియోలో చూసాం కదా టార్పో స్టేవ్ చర్చ్ అని, అది పాతదైపోయిందని పక్కన కొత్తది కట్టారు. కానీ ఇది మాత్రం ఇంకా యూజ్లో ఉంది. ఆల్మోస్ట్ 850 years ఓల్డ్ స్టేవ్ చర్చ్ ఇది. 1150లోనే ఎప్పుడో కట్టారు దీన్ని ఇంకా యూజ్ చేస్తున్నారు. సో నార్వేలోనే దిస్ ఈజ్ ద ఓన్లీ చర్చ్ విచ్ ఈస్ స్టిల్ ఇన్ యూస్, ద స్టేవ్ చర్చ్ విచ్ ఈస్ స్టిల్ ఇన్ యూస్. మీరు చూసారంటే దీని ఆర్కిటెక్చర్ కూడా ఎంత స్ట్రాంగ్గా కనబడుతుందో. అప్పుడు కట్టింది అలాగే ఉంది. సో మనం ముందు వీడియోలో కానీ ఈ వీడియోలో కానీ విన్నాం కదా స్టేవ్ చర్చ్ అని. అసలు స్టేవ్ చర్చెస్ అంటే ఏంటో తెలుసుకుందాం. సో 1100 year నుండి 1350 year వరకు చాలా స్టేవ్ చర్చెస్ కట్టారు నార్థన్ యూరోప్లోని. లైక్ 2000 స్టేవ్ చర్చెస్ వరకు కట్టారు. కానీ చివరికి 28 మాత్రమే మిగిలాయి. అది కూడా నార్వేలో మాత్రమే మిగిలాయి. మిగతా అన్నీ కూడా పోయినాయి, కొలాప్స్ అయిపోయినాయి, డిమాలిష్ అయిపోయినాయి. మనం ప్రస్తుతం బోర్గుండ్ స్టేవ్ చర్చ్ దగ్గర ఉన్నాం, బోర్గుండ్ అనే ఏరియాలో. దీని లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడు వరకు లోపలికి వెళ్ళలేదు, లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చర్చెస్ అనే కాదు, ఇల్లులు, నార్వేలో ఇల్లులు కూడా అన్నీ వుడెన్ హౌసెసే, వుడ్తో కట్టినవే. సో ఇదంతా వుడ్డే, మొత్తం వుడ్తో కట్టారు ఇదంతా. లోపలికి వెళ్దాం, లోపల ఎలా ఉందో చూద్దాం ఒకసారి.
చాలా డిఫరెంట్గా ఉంది. అసలు మనం చూసే చర్చెస్లో కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంది. ఇందులో చూడొచ్చు రకరకాల షేపుల్లో, డిఫరెంట్ షేపుల్లో ఉన్నాయి చర్చెస్. ఉండరా ఓడి అమ్మ. సో ఆన్ ద వేలో టైం ఉంటే ఒక మంచి హైక్ చేయాలనుకుంటే ఇది చాలా మంచి ప్లేస్. విందెల్లా సూపర్ ప్లేస్ ఇది. దాని పక్కనే రివర్ కూడా ఉంది. ఒక మంచి హైక్ తర్వాత రివర్ దగ్గర వ్యూ ఎంజాయ్ చేయొచ్చు. చాలా బాగుంది ఇక్కడ, చాలా ప్రశాంతంగా ఉంది. మా దగ్గర టైం ఎక్కువ లేక మేమైతే హైక్కి వెళ్ళలేదు. బట్ ఎవరైనా హైక్ వెళ్ళాలనుకుంటే ఇది చాలా బెస్ట్ ఆప్షన్. నార్వేలో హైకింగ్ చాలా బాగుంటుంది కూడా నేచర్లో. ఫైనల్లీ 300 కిలోమీటర్స్ డ్రైవ్ తర్వాత ఆస్ట్రో దగ్గరలో ఉన్న ప్లేస్కి అయితే రీచ్ అయ్యాం. ఇవాళ జర్నీ అంతా మోస్ట్లీ డ్రైవ్లోనే అయిపోయింది. అక్కడక్కడ సీనరిక్ వ్యూస్ చూసుకుంటూ వచ్చాం. మ్యాక్సిమం క్యాప్చర్ చేయగలిగినంత క్యాప్చర్ చేసాం. మా ముందు వీడియోలు చూడకపోతే ఈ నార్వే సిరీస్లో అవి కూడా చూడండి. నెక్స్ట్ ఇంకా కంటిన్యూ అవ్వబోతుంది సిరీస్. రేపు ట్రామ్సో వెళ్ళబోతున్నాం. మార్నింగ్ స్టార్ట్ ఇక్కడ ఆస్లో నుండి. సో ఫస్ట్ 5 days అయితే ఇక్కడ సౌత్ నార్వే, ఆస్లో, బెర్గెన్ ఇవన్నీ చూపించాం కదా ఇవి. నెక్స్ట్ 5 days పైన నార్త్ నార్వే, ట్రామ్సో ఆ దగ్గరలో రీజన్ అంతా. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎంతోమంది సోలో ట్రావెలర్స్ని సపోర్ట్ చేస్తున్నారు. మాలాంటి ఫ్యామిలీ ట్రావెలర్స్ని కూడా సపోర్ట్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పటి వరకు నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.